నేటి కాలంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత మరే ఇతర వస్తువులకు లేదు. మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నా అన్నిటికంటే ముఖ్యమైన మరియు శాశ్వతమైన సమస్యగా డబ్బు సమస్య చెప్పబడుతుంది. ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డబ్బు కోసమే ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలా డబ్బు సమస్యలు ఉన్నవారు, డబ్బు కావాలని కోరుకునేవారు ఉగాదిలోపు బీరువాలో ఈ ఒక్క ఆకును పెట్టినట్లయితే రాబోయే కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు లేకుండా జీవిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఉగాదిలోపు బీరువాలో పెట్టవలసిన ఆ ఆకు ఏమిటో తెలుసుకుందాం. మాసముల కన్నా ఋతువులను ప్రత్యేకంగా పరిగణలోనికి తీసుకొని ఉగాదిని చైత్రమాసం నుండి ప్రారంభించారు. శిశిర ఋతువు అంటే చలికాలం పోయి చైత్రమాసం నుండి వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఈ కాలంలో చెట్లు చిగురించి పూతలు పూస్తాయి. కోయిల కూజితములు, సన్నజాజులు, మల్లెల పరిమళాలు వసంత ఋతువులో ఆహ్లాదమును కలిగిస్తాయి. ఇదే రీతి మనుషుని శరీరంలో కూడా కొన్ని మార్పులు వస్తాయి. శిశిర ఋతువులో శరీరపు చర్మంలో చిన్న చిన్న పొక్కుల మూలకం పొట్టుపోయి చాలా స్ఫటికముగా కనిపిస్తూ ఉంటుంది. వసంత ఋతువు మొదలవ్వగానే నూతన చర్మము వచ్చి శరీరానికి నవ ఉత్తేజం, చైతన్యం లభిస్తుంది. పాము తన కుబుసం విడిచినట్లు పక్షులు, నెమలి మొదలైనవి తమ ఈకలు రాల్చినట్లు వృక్షములు ఆకులు రాల్చి చిగుర్లను సంతరించుకుంటాయి. కావున మనం అందరం మంచి నిర్ణయాలు తీసుకొని ఆచరించటం మొదలు పెడితే చెట్లకు కొత్త ఆకులు చిగురించి ఆహ్లాదంగా, ఆనందంగా ఉన్నట్లు తీసుకునే నిర్ణయాదులు కూడా అలాగే ఫలవతం అయి ఆనందంగా ఉంటాయి. ఉగాది తెలుగు ప్రజలందరికీ కూడా ప్రియమైన పండుగ. మనకు అప్పటి నుండే కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఈ రోజున దైవ దర్శనం, పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి ప్రసాదంగా తీసుకోవటం తప్పనిసరిగా చేస్తాము. జీవితం షట్రుచుల సమ్మేళనం అని దానికి సూచనగానే ఉగాది పచ్చడిలో కూడా 6 రకాల రుచులు ఉంటాయని నమ్మిక. అయితే ఈ ఉగాది పచ్చడి తర్వాత రాబోయే ఎండాకాలాన్ని తట్టుకునే శక్తిని ఇస్తుందని తెలుసా మీకు? ఆరోగ్యపరంగా కూడా ఉగాది పచ్చడి సేవనం ఎంతో మంచిది. ఉగాది పచ్చడి శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను హరిస్తుందని ఆయుర్వేదం చెప్తోంది. ఉగాది పచ్చడిలో రుచులన్నీ ఒకదాన్నొకటి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాయి. ఈ పచ్చడిలో పోషకాలు కూడా ఉంటాయి. ఇవి సిస్టమ్ని ప్యూరిఫై చేసి వ్యాధుల నుండి, రోగాల నుండి రక్షిస్తాయి. ఈ పచ్చడిలో 6 రుచులు ఉంటాయని, అవి తీపి, ఉప్పు, చేదు, పులుపు, వగరు, కారం అని మనకు తెలుసు. ఈ షట్రుచుల ఉగాది పచ్చడి ప్రసాదంగా స్వీకరించినట్లయితే జీవితంలోని కష్ట సుఖాలను, ఎగుడు దిగుడులను, మంచి చెడులను సమన్వయంతో స్వీకరించాలన్నది ఈ ప్రసాదంలోని పరమార్థమని చెప్తూ ఉంటారు. రుచిగా ఉండటమే కాక ఉగాది పచ్చడికి ఇంకా ఇతర విషయాల్లో కూడా ప్రాముఖ్యత ఉంది. ఇది ఎంతో ఆరోగ్యకారకమని, రాబోయే ఎండలకు శరీరాన్ని చల్లబరుస్తుందని నమ్మిక. ఉగాది పచ్చడిలోని చేదు వేప పువ్వుల నుండి వస్తుంది. ఈ రుచి జీవితం అంత ఆనందకరం కాని బాధాకరమైన విషయాలను సూచిస్తుంది. ఇవి కూడా జీవితంలో భాగమే కాబట్టి వాటిని మర్చిపోకూడదు. ఆయుర్వేదంలో వేపను సుమారు 35 రకాల వ్యాధులకు మందుగా చెప్తూ ఉంటారు. శరీరంలోనికి చేరిన పురుగులు వేప తినటం వల్ల చనిపోతాయి. వేపాకులు, వేప పూలు, వేప పండు, వేప గింజలు, వేప జిగురు, వేప వేళ్ళు, వేప బెరడు వీటన్నిటికీ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఉగాది పచ్చడిలోని తీపి బెల్లం నుండి వస్తుంది. ఈ రుచి జీవితంలోని ఆనందానికి, సంతోషానికి, సంతృప్తికి సూచన. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బెల్లం బలోపేతం చేస్తుంది. బెల్లం లివర్లోని విష పదార్థాలను బయటకు పంపివేస్తుంది. బెల్లంలో ఉండే జింక్, సెలీనియం యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని అడ్డుకుంటాయి. ఇన్ఫెక్షన్స్తో పోరాడే శక్తిని ఇస్తాయి. ఉగాది పచ్చడిలోని వగరు పచ్చి మామిడికాయల నుండి వస్తుంది. మామిడి కాలానికి ఉగాదే మొదలు కాబట్టి మామిడి ఆశ్చర్యానికి సంకేతం. అలాగే జీవితంలో ఉండే ఆశ్చర్యాలకు ప్రతి వ్యక్తి ప్రిపేర్ అయి ఉండాలి. మామిడి ముక్కలు డీహైడ్రేషన్ని ప్రివెంట్ చేస్తాయి. బ్లడ్
సర్క్యులేషన్ను ఇంప్రూవ్ చేస్తాయి, ఎసిడిటీ నుండి రిలీఫ్ని ఇస్తాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని క్లియర్ చేస్తాయి, రక్తనాళాల యొక్క సాగే గుణాన్ని పెంచుతాయి, కొత్త రక్తనాళాలు ఫామ్ అవ్వడంలో హెల్ప్ చేస్తాయి. ఈ పచ్చడిలో కారం పచ్చిమిరపకాయల నుండి వస్తుంది. కొన్ని చోట్ల పచ్చిమిరపకాయల బదులు మిరియాలు, పచ్చికారం కూడా వేస్తారు. ఇది ఇమ్యూనిటీని పెంచి స్కిన్ ఇన్ఫెక్షన్ను రాకుండా చేస్తుంది. ఉప్పు రుచికి మూలం. ఉప్పు లేకపోతే రుచి రాదు, రుచి తెలియదు. రుచి లేని జీవితం ఉప్పు లేని వంటలాగే చప్పచప్పగా ఉంటుంది. ఉప్పు బద్ధకాన్ని వదిలిస్తుంది, డీహైడ్రేషన్ని ప్రివెంట్ చేస్తుంది. ఉగాది పచ్చడిలోని పులుపు చింతపండు నుండి వస్తుంది. ఇది జీవితంలో నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులన్నిటినీ కూడా, అవసరాలన్నిటినీ కూడా సూచిస్తుంది. చింతపండు శరీరం మినరల్స్ని తేలికగా గ్రహించగలిగేలాగా చేస్తుంది. సిస్టమ్ని బాగా క్లైన్స్ చేస్తుంది. అరుగుదలకు సహకరిస్తుంది. పొట్టలో అసౌకర్యం లేకుండా చూస్తుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ లేకుండా చూస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇక ఉగాది రోజు దేవాలయం లేదా పంచాంగ శ్రవణం జరిగే ప్రదేశానికి వెళ్ళి పంచాంగం వినాలి. దీంతో నూతన సంవత్సరంలో ప్రతి వ్యక్తికి తమకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోవచ్చు. అలాగే ఒక ప్రాంతానికి చెందిన ఫలితాలు ఆ సంవత్సరం పొడవునా ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. అయితే ఉగాది రోజున ఇంద్రధ్వజ పూజ, బ్రహ్మధ్వజ పూజ, ఛత్రచామరాగి స్వీకారం, రాజదర్శనం తదితర పూజలు చేస్తారు. ఆ రోజు ఎవరైనా సరే నూతన వస్త్రాలు ధరించాలి. వ్యాపారులు కొత్త దస్త్రాలను పూజిస్తారు. దీంతో తమకు ఆ ఆర్థిక సంవత్సరంలో అంతా శుభమే కలుగుతుందని వారు నమ్ముతూ ఉంటారు. ఇలా ఉగాది పండుగను జరుపుకోవాలి. ఇంతటి పవిత్రతను కలిగిన ఉగాది వచ్చేలోపు బీరువాలో ఈ ఆకును పెడితే బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ ఆకును ఎలా సిద్ధం చేసుకోవాలంటే ఉగాదిలోపు ఏదో ఒకరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేయండి. ఆ తర్వాత దగ్గరలో ఎక్కడ రావి చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళండి. ముందుగా పసుపు కలిపిన నీటిని రావి చెట్టు మొదట్లో పోసి రాలిపడిన రావి ఆకును తెచ్చుకోండి. అప్పుడే రాలిన రావి ఆకును తెచ్చుకుంటే మరీ మంచిది. ఇలా రావి ఆకును సేకరించి ఇంటికి తెచ్చుకున్న తర్వాత పసుపు నీటితో శుభ్రం చేయండి. ఇప్పుడు కొంచెం కుంకుమ తీసుకొని దానిలో కొంచెం ఆవు నెయ్యి కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఈ కుంకుమతో రావి ఆకు మీద శ్రీ అని రాయండి. ఈ ఆకును పూజ గదిలో పెట్టి ఓం నమో స్వర్ణాకర్షణ భైరవాయ ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి అనే మంత్రాన్ని 21 సార్లు స్మరించి ఆ ఆకుకు ధూపం చూపించి బీరువాలో పెట్టుకోండి. ఉగాదిలోపు ఇలా చేస్తే ఉగాది తర్వాత కాలంలో అంటే కొత్త సంవత్సరంలో ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. వ్యాపారం చేసేవారు వ్యాపార స్థలంలోని క్యాష్ బాక్స్లో ఈ ఆకును పెట్టుకుంటే చక్కగా వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఉగాదిలోపు రావి ఆకుతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి. ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు రాకుండా ఉంటుంది. మీరు ధనధాన్యాలతో సంతోషంగా జీవిస్తారు. ఇక ఉగాదిలోపు పూజ గదిలో 2 వస్తువులను తెచ్చిపెట్టుకుంటే ఉగాది కల్లా మీ జీవితం మారిపోతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువులలో మొదటిది గోవు బొమ్మ. ఎవరైనా సరే ఉగాదిలోపు ఒక చిన్న గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెడితే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మీకు నెరవేరని కోరికలు ఏమైనా ఉంటే ఉగాది రోజు ఒక కాగితం మీద రాసి పూజ గదిలో పెట్టిన గోవు పాదాల దగ్గర ఉంచండి. ఇలా చేస్తే మీ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా ఆ కోరిక తీరుతుంది. మీ కోరిక తీరిన తర్వాత గోవు బొమ్మ దగ్గర పెట్టిన కాగితాన్ని తీసి ఏదైనా ఒక వస్త్రంలో పెట్టి మూట కట్టి ఆ మూటను వేప చెట్టుకు కట్టివేయండి. ఉగాదిలోపు గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే ఉగాది వచ్చేలోపే మీ దశ మారిపోతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. కుబేరులుగా మారిపోతారు. ఎందుకంటే గోవు పరమ పవిత్రమైనది. గోవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇటువంటి గోవు యొక్క బొమ్మను ఉగాదిలోపు తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. కనుక ఉగాదిలోపు అందరూ కూడా ఒక గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి. మీకంతా మంచే జరుగుతుంది. ఇక రెండో వస్తువు ఏమిటి అంటే చెక్క కవ్వం. దీనినే చల్ల కవ్వం అని మజ్జిగ కవ్వం అని అంటారు. ఈ కవ్వం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం.
ఈ కవ్వానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజా మందిరంలో పెడితే ఊహించిన ధనం మీ సొంతమవుతుంది. కనుక ఉగాదిలోపు ఒక చెక్క కవ్వం తెచ్చుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఉగాదిలోపే మీరు ఏదో ఒక శుభవార్త వింటారు. కొత్త సంవత్సరంలో మీకు ఐశ్వర్యానికి లోటు రాదు. కానీ ముఖ్య విషయం ఏమిటి అంటే ఇంట్లో ఒక కవ్వమే ఉండాలి. కొందరు కవ్వంతోనే మజ్జిగ చిలుకుతూ ఉంటారు. అటువంటి వారు ఈ కవ్వాన్ని తీసుకొని మజ్జిగ చిలికి తర్వాత కవ్వాన్ని శుభ్రం చేసుకొని మళ్ళీ పసుపు కుంకుమలు రాసి పూజ గదిలోనే పెట్టేయండి. కొందరు మజ్జిగ కవ్వాన్ని వాడరు. ఇప్పుడు మజ్జిగ చేయడానికి కూడా అనేక సాధనాలు వచ్చేసాయి. అటువంటి సాధనాలు వాడేవారు ఈ మజ్జిగ కవ్వాన్ని ఉగాదిలోపు పూజ గదిలో పెట్టి వదిలివేయండి. కదపవద్దు. ఇలా ఉగాదిలోపు మజ్జిగ కవ్వాన్ని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో కొత్త సంవత్సరంలో మీకు బాగా కలిసి వస్తుంది. ఆవు బొమ్మ, చెక్క కవ్వం ఈ 2 వస్తువులను కానీ లేదా ఈ 2 వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ ఉగాదిలోపు తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో మీకు ధనానికి లోటు రాకుండా ఉంటుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. Thank you for watching our video. Please do subscribe and like the video.